పచ్చిమిర్చి అంటే మా అమ్మకు చాలా ఇష్టం. తల్లి, నా కొడుకుని చల్లగా చూడు. అమ్మా యశోదా, వస్తున్నా. ఏంటక్కా ఇలా వచ్చావు? కొంచెం పంచదారుంటే ఇస్తావా? ఎంతైనా మీ ఇల్లు చాలా బాగుందమ్మా. ఆయనున్నప్పుడు కట్టించిన ఇల్లిది. ఆయన పోయాక అన్నీ పోయాయి. ఈ ఇల్లు ఒక్కటి మిగిలింది. మాకు అమ్మాయి చెల్లి, డబ్బులొస్తాయి, అప్పులన్నీ క్లియర్ అవుతాయి. మాట వరసకు కూడా మాటనొద్దక్క. నా ప్రాణం పోయినా ఈ ఇల్లమ్మను. ఈ ఇల్లు నా బిడ్డకే చెందాలి. అవును, మీ చిన్ని కృష్ణుడేడి? వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో చదువుకోవడానికి వెళ్ళాడు. ఎంతైనా మీ కొడుకు బంగారం. ఏడు పతివ్రత అనుకుంటున్నారా ఇలా అమ్మోళ్ళు, కానీ ఇడు పోరం పోగని తెలీదు ఏదో అని. రాయ్ పోస్తావా తోసేయమంటావా? వాడు మంచోడేరా, మీరే చెడగొట్టేశారు. అబ్బచ్చా, వీడి పద్ధతి వీడి ఇంకా పెద్ద పద్ధతి. అమ్మా వెళ్ళొస్తా. ఆగరా కృష్ణ. ఏరా ఎలా ఉన్నా? లేని అలవాట్లు నేర్పించేస్తారు కదరా. అరే కృష్ణ, నువ్వు అప్పటికి అన్నీ నేర్చుకున్నావు కానీ ఒకటి మాత్రం మిస్ అయ్యావురా. ఏంట్రది? అదేరా లవ్వురా, ప్రేమరా, ప్యార్. నేను చచ్చినా లవ్ చేయను. Library, please.
వచ్చే కలా నా నీడతో ఉన్నావనేగా నీ తోడునై కైరా చిరుగాలిలో తొలి చిరుకువైనా నా జన్మకి వచ్చుంటవయ్యా ఉన్నావనేగా నీ తోడునై కైరా చిరుగాలిలో తొలి చిరుకువై నా జన్మకి వచ్చుంటవయ్యా అమ్మా ఎగ్జామ్ ఫీజు కట్టాలి, నీకోసం గిఫ్ట్. వావ్, థ్యాంక్ యూ. నీతో రోజు మాట్లాడింది కానీ నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు. అమ్మా 500 ఉంటే ఇవ్వ, కావాల్సిన రికార్డ్స్ బుక్స్ కొనాలి. రేపు మనం మూవీకి వెళ్దామా? అలాగే. అమ్మా ఎగ్జామ్ ఫీజు కట్టాలి. అటు చూడరా, చచ్చిన లవ్ చేయనండి, ఇప్పుడు లవ్ కోసం చచ్చిపోతాను అంటున్నాడు. ప్రేమ వాడిని ఏటీఎం కన్నా దారుణంగా యూజ్ చేస్తున్నారా? అరే టైం అవుతుందిరా. ఇంకా ప్రేమ రాలేదురా. సరే బే వచ్చి. హలో, నాకు ఒంట్లో బాగాలేదు, మూవీకి వెళ్ళిపోయాను. అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను. రే కుమార్ అర్జెంట్గా బైక్ ఇవ్వరా. అవును, ఎక్కడికి? ప్రేమకు ఒంట్లో బాగాలేదు, చూసి వచ్చేస్తాను. అదేమన్నా పక్కన ఉందా? మధురవాడ వెళ్ళి రావడానికి అరగంట పడుద్ది. అలా వస్తా. రే ప్లీజ్ రా కుమార్, రే ఒక్కసారి ఇవ్వరా. రే కృష్ణ, రే కృష్ణ నా కీస్ రా. రే కృష్ణ నా కీస్ ఇవ్వరా. రే కృష్ణ, రే కృష్ణ ఇవ్వరా. రే కృష్ణ నా బండ్రా. రే కృష్ణ, రే కృష్ణ. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, అందరికీ చెప్తాం అనుకున్నా, కానీ నా ల్యాప్టాప్ పాడైంది. ఎల్లుండి నా బర్త్డే, కానీ నేను పోస్ట్ చేయలేకపోతున్నా. బాధపడకు, నీకు కొత్త ల్యాప్టాప్ తీసుకొస్తాను. అంతేకాదు, నీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకు విషయం చెప్పాలనుకుంటున్నా.
అమ్మా, నాకు ఒక 80,000 కావాలి. 80,000? ఎందుకు? ల్యాప్టాప్ కొనాలి. అది లేకపోతే చదవడం కష్టం. కాలేజ్ ఫీజు కూడా 90,000 కట్టాలి. సరే అయితే ఒక వారంలో ఇస్తాను. లేదమ్మా, నాకు ఎల్లుండే కావాలి. లాస్ట్ డేట్. సరే ఇస్తాను. సరే అమ్మా. అమ్మా ఇటు చూడండి, ఇప్పటికే నా దగ్గర చాలా అప్పు తీసుకున్నారు. మళ్ళీ వచ్చి ఇంత డబ్బు కావాలంటే ఎలా? మీ అప్పు నా తల తాకట్టు పెట్టైనా ఇస్తాను. మీ తల కాదు కానీ మీ ఇల్లు ఉంది కదా, అది అమ్మేయండి. ఆ అప్పు తీరుతుంది, మీకు కావాల్సిన డబ్బులు వస్తాయి. అది నా ప్రాణం పోయినా జరగదు. ఆ ఇల్లు మా ఆయన గుర్తుగా ఉంచాను. రేపొద్దున నాకేమైనా అయితే నా బిడ్డకి మిగిలేది ఆ ఇల్లు ఒక్కటే. హా, మీ బిడ్డంటే గుర్తుకొచ్చింది. మొన్న ఎవరో అమ్మాయి బైక్ మీద వేసుకొని తిరుగుతున్నాడు. మీరు అమ్మగా వాడికి డబ్బు ఇవ్వడం, వాడు అమ్మాయికి ఖర్చు పెట్టడం బాగుంది. ఇటు చూడండి, మీకు ఇష్టమైతే డబ్బులు ఇవ్వండి, లేకపోతే వద్దు. అంతేగాని నా బిడ్డ మీద ఇలాంటి లేనిపోని విషయాలు చెప్పొద్దు. నా బిడ్డ నన్ను ఎప్పటికీ మోసం చేయడు. మీ అబ్బాయి గురించి ఇంకా మీకు పూర్తిగా తెలియదు. మా బావమరిది కూడా అదే కాలేజీ. మీ వాడి గురించి మా వాడు బాగా చెప్పాడు. మీకు ఇంకో విషయం తెలుసా? మీ వాడు నిన్న ఎగ్జామ్ కూడా రాయలేదు. అవునులే, ప్రతి తల్లిదండ్రి తన బిడ్డ బంగారం అనుకుంటారు, కానీ ఆ బంగారం కరదీస్తే కానీ ఆ నిజరూపం తెలియదు. క్షమించండి, మా అబ్బాయి అలాంటివాడు కాదు. నేను వెళ్తాను. మొన్న ఎవరో అమ్మాయి బైక్ మీద వేసుకొని తిరుగుతున్నాడు. మీ వాడు నిన్న ఎగ్జామ్ కూడా రాయలేదు. నాకు ఒక 80,000 కావాలి. అమ్మా, ఏంటి నాన్నా? నాకు 80,000 కావాలి. లేవు, సాయంత్రం ఇస్తాను. ఏంటమ్మా, చెప్పాను కదా. సర్లే, సాయంత్రం తీసుకుంటాను. ఏమైందమ్మా? కొంచెం నీరసంగా ఉంది. సర్లే, రెస్ట్ తీసుకో. మీరు కృష్ణ కదా? హాయ్, ఐఎమ్ శ్రీ. హాయ్ కృష్ణ, నీకు విషయం చెప్పాలన్నాను కదా, అది ఇతనే శ్రీ, నా కాబోయే శ్రీవారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా కోసం ల్యాప్టాప్ కూడా తెచ్చారు. లోపలికి రండి. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను లోపలికి వెళ్ళి కాఫీ తెస్తాను. ఒక్క నిమిషం భయ్యా. ఏంటి తనున్నాడు?
ఒక అమ్మాయి కోసం అమ్మని బాధ పెట్టడం బాధ అనిపించింది. అమ్మా, ఈరోజు నుండి నువ్వు కోరుకున్న విధంగా ఉంటాను. నువ్వు ఇంక కష్టపడొద్దమ్మా. నేను ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ నిన్ను బాగా చూసుకుంటా. అమ్మా, నువ్వు ఎన్నిసార్లు నా కోసం కాఫీ పెట్టావు కానీ తాగలేదు. అమ్మా, ఇప్పుడు కాఫీ పెట్టమ్మా. లే అమ్మా. అమ్మా, కాఫీ పెట్టమ్మా. అమ్మా 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 అమ్మ చావు కారణం అవుతున్నావు, ఇంకెందరూ బాధపడతావు? అమ్మ అసలు ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటి తెలుసారా? అమ్మా ఒక నిమిషం. మీ అబ్బాయి గురించి కాకపోయినా మీ గురించి ఆ డబ్బులు ఇస్తాను. అమ్మ, ఇందరు మీ తల అన్నారే, ఆ తల బదులు మీ కిడ్నీ ఇవ్వండి. మాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు, అతను చెప్పి మిమ్మల్ని టెస్ట్ చేయమంటాను. దగ్గరగా 2-3 లక్షలు వస్తాయి. దాంతో నా అప్పు తీరుతుంది, మీకు కావాల్సిన డబ్బులు వస్తాయి. మా అబ్బాయి కోసం నేనేం చేయడానికన్నా సిద్ధమే. ఒక కిడ్నీ పాడైంది, అయినా తన ప్రాణం కన్నా నీ సంతోషం ముఖ్యమని తనకున్న ఒక కిడ్నీని దానం చేసిందిరా. ఇప్పుడు నీ సంతోషం గురించి ఆలోచించుకున్నావు కానీ ఆవిడ ఎప్పుడైనా భోజనం చేసింది లేదా అడిగావరా? అమ్మ భోజనం చేసి వారం అయిందిరా. తన కడుపు మార్చుకొని నీ కడుపు నింపిందిరా. నువ్వు మాత్రం తన కడుపు కోత మిగిల్చావు. చెప్తాను కొడుకు. రే, ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోరా. ప్రపంచంలో డబ్బుతో ఏదైనా కొనవచ్చు, కానీ అమ్మ ప్రేమ మాత్రం కొనలేవురా. నువ్వు ఆ ప్రేమను పోగొట్టుకుంటున్నావురా. ఒంటరి దారిలో నేను వెళ్ళగా గమ్యము చేరే దారి తెలుపగా చల్లని ఒడిలో సేద తీర్చావుగా. కన్ని ప్రేమను మాయ చేసిన కన్న ప్రేమనే తుంచి వేసిన లాలి పాడుతూ ప్రేమను పంచావుగా. మాయలే చెరువై మాటలే దూరమై మౌనమే రూపమై మనిషిగా మారినా. ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. కనిపించే కలువైన కొన్నాళ్ళే మెరిసేగా గెలిపించే విలువైన ప్రేమంటే అమ్మేగా. అవమానం ఎదురైన ఆరాటం నీవేగా. అవరోధం దాటైన నా ప్రాణం ఇస్తా
అంత చేసిన మా అమ్మకు నేనేం చేయలేనా అనిపించింది. కృష్ణ, ఆ క్షణంలో మా అమ్మకు దూరమై ఉంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. అందుకే ఎంత కష్టం వచ్చినా మా అమ్మతో ఈరోజు ఉండగలిగాను. మనం ప్రేమించే అమ్మాయి కన్నా మనల్ని ప్రేమించే అమ్మ ముఖ్యం. Yeah.